తళతళలాడే నీటి బొడగైది నిలవదు స్థిరముగా బ్రతుకభిమానపు తెరల కొంపరా బ్రతుకభిమానపు తెరల కొంపరా దిగులు దుఃఖముల తెరరా లోకము భజ గోవింద భజ గోవింద భజ గోవింద. On the leaf of the lotus plant, you find the bubble, water bubble shining brilliantly. It is not permanent, it vanishes. The human life is not permanent. The whole life is full of peals of attachment. It is all the peals of grief. మానవ జీవితం అనేక దశలుగా కొనసాగించి వస్తున్నది. Human life passes through different stages. ప్రతి దశ ఎందు కూడాను మానవుడు అసత్యముని ఆలింగనం చేసుకుంటున్నాడు. In every stage, man embraces only falsehood, untruth. అధర్మమునే తాను ఆశిస్తూ ఉన్నాడు. He only expects, aspires for unrighteousness. సత్యమును కానీ ధర్మమును కానీ ఆశించుటకు ఏమాత్రము ప్రయత్నించటం లేదు. He is not making any effort towards truth and righteousness. పవిత్రమైన ఈ మానవ జన్మను పాషాణముగా మార్చుకొనుచున్నాడు మానవుడు. Man has made this sacred life into a very hard stone. మానవత్వం అనగా ఏమిటో మానవుడే గుర్తించుకోలేకపోతున్నాడు. Human being himself is not able to understand the very definition of human life. మానవత్వం అనగా మనస్సు, మాట, క్రియలు అన్ని ఒక్కటిగానే అతికి ఉంటాయి. The human life actually meant the harmony between thought, word and deed. మనసు నందు వేరు, మాటయు క్రియయు వేరు వేరు అయిన విలువయ్యేది. What is the value if there is disharmony, disunity between thought, word and deed? మానవులకు ఒక్కొక్క దశ ఎందుకును ఒక్కొక్క విధమైనటువంటి యొక్క దివ్యమైనటువంటి అనుభూతిని అనుభవిస్తున్నాడు. Man passes through divine experience in every stage. కానీ అది దివ్యమైన అనుభూతి అని తాను గుర్తించుకోవడానికి ప్రయత్నించడం లేదు. But he is not making an attempt to know that it is divine experience. మొదటిది బాల్యం. The first, childhood. ఈ బాల్యమే ఆటపాటలతో, ఆనంద ఉత్సాహములతో, ఆహ్లాద సదుపాయములతో కాలం వెంటుకుంటూ వస్తున్నాడు. In his childhood, he spends all the time in fun and frolic, in play and game and singing. కానీ ఇది క్రమక్రమేణా పెరిగి మధ్య వయస్కుడు అవుతాడు. Gradually, he grows into the age, middle age. ఈ యవ్వనము ప్రారంభం కాగానే At the age of youth, మానవుడు కన్ను మిన్ను కానక without knowing whatsoever, మంచి చెడ్డమైనటువంటి విచక్షణ జ్ఞానం కోల్పోయి losing the discrimination between good and bad, తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి పూనుకుంటాడు. he makes an effort to conduct himself as per whims and fancies, అనేక విధమైన వాంఛనతో with all desires. తన జీవితమును అల్లుకుంటుంటాడు. He gets his life interwoven with the desires. ఏమిటి ఈ కోరికలు? What are these desires? ఈ కోరికలు మానవునికి తగినవేనా? Are they in tune to his human life? నేను మానవుడునా లేక పశువునా అనేటువంటి ప్రశ్న తనకు తాను వేసుకుంటూ ప్రయత్నించడం లేదు. He doesn't put himself a question, am I a human being or am I an animal?
చదువు సంధ్యలోనే ప్రారంభమవుతాయి. So, ఈ విద్యా విధానమునందు in the, విచక్షణ జ్ఞానమును కోల్పోతాడు. in the educational system, he loses that discriminatory knowledge. కేవలం స్వార్థము స్వప్రయోజనం అనేటువంటిది తన జీవితం యొక్క లక్ష్యంగా భావిస్తుంటాడు. He considers selfishness and self-interest as the objectives of life. చూచినవన్నీను ఆశిస్తుంటాడు. He wants all those he sees. తచ్చినవన్నీను అనుభవించగలుగుతుంటాడు. All that he thinks he wants to experience. కానీ చూచినవన్నీను ఆశించటం అనేటువంటిది మృగలక్షణమే కానీ మనుష్యత్వము కాదు. To desire all that you see is the quality of animal, not that of a human being. తాను ఆశించినవన్నీను అనుభవించడానికి పూనుకోవటము ఇది కేవలం రాక్షసత్వమే కానీ మానవత్వము కాదు. If he wants to experience all that he thinks is a demonic quality, not a human nature. ఆశించిన